ముందుగా T20 మ్యాచ్లో మరి వరల్డ్ కప్ సాధించిన ఇండియన్ క్రికెట్ టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి కుంకపన్న గారి ఆధ్వర్యంలో వాల్మీకిలను ఎస్టీలో చేర్చేయడానికి మరి 36 గంటలు దీక్ష చేపట్టిన కుంకపన్న గారికి మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. మరి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని, అదేవిధంగా వాళ్ళు గతంలో ఎన్నో పోరాటాలు చేశారు, మరి సాధించాలి అనే వ్యక్తి దృఢ సంకల్పం వాళ్ళకి ఉంది. మరి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం కాదు, వారు వాళ్ళ కులాల్లో మంచి ఎడ్యుకేషన్ పరంగా, మంచి ఉద్యోగాల పరంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఏ వర్గాలైనా కూడా ఆలోచన చేసి మరి ఇటువంటివి చేస్తుంటారు. కాబట్టి ఈరోజు మద్దతు తెలపడము అంటే కేవలం ఒక వర్గానికే మద్దతు తెలుపుతున్నామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా పెద్దలు అన్ని నిర్ణయాలు ఆలోచన చేసి అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మరి ఇతర సామాజిక వర్గాలకు కూడా ఇబ్బంది కలగకుండా మరి ఇటువంటివి పరిగణలోకి తీసుకొని మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి మరి వీరికి రిజర్వేషన్ కానీ మరి రద్దు చేయడం కానీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు చేస్తున్నటువంటి దీక్ష ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలి. ఇంకా ముందు మరి వారంతా కూడా కలిసికట్టుగా మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వారు అనుకున్నది సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పునరుద్ధరణ కోసం 36 గంటల పాటు దీక్ష చేస్తున్నటువంటి మన వాల్మీకి సోదరులకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి మన అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి మేఘూరెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సీనియర్ నాయకులైనటువంటి నూరుభాయ్ గారికి, బాబురావు గారికి, కళ్యాణి గారికి, బాషిత్ గారికి, కొండపల్లి రంగనాయకుల గారికి, పాండు గారికి, మొత్తం ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాల్మీకి సోదరుల తరఫున మీకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మన మన తుంగప్ప గారికి తెలియజేస్తున్నాం. ఇక్కడ 36 గంటల పాటు నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్న వారందరికీ, ప్రతి నాయకులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలోనే మా బోయ కులం అనేది చాలా అనగారిపోయింది. ఎందుకంటే కుల వృత్తి కూడా లేనటువంటి ఒక కులం ఏదైనా ఉంది అంటే అది కేవలం వాల్మీకి మాత్రమే. మా వాల్మీకి సోదరులు అయితేనేమి, అదేవిధంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను కూడా నియమింపబడినది వాస్తవమే. వాళ్ళంతా కూడా శాసనసభలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, మా బోయ కమ్యూనిటీ గురించి, మా బోయల యొక్క స్థితిగతుల గురించి, జీవన విధానం గురించి, జీవన వైశాల్యం గురించి కూడా ఎంతో చక్కగా వివరించినారు. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా వచ్చి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం, పార్లమెంట్కి పంపించడం, లేదంటే కేంద్రం మీద నెపంతో చేసేయడం అనమాట. ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మంచి నిజాయితీగా ఉంది. ఈ విధంగా అనగానే ఈ బోయ కులాన్ని ఎస్టీలకు చేర్చాలని మనస వాచ కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క నిరాహార దీక్ష జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. బామర్దులు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటి ఎస్టీ జాబితాలో చేర్చాలని మా వాల్మీకి సోదరుల కుంకపన్న గారు దీక్ష కూర్చోవడం జరిగింది. కావున సంఘీభావంగా పార్టీ తరఫున అందరూ వచ్చి కులాల అతీతంగా సపోర్టు చేయడం జరుగుతుంది. కావున అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఎప్పుడైనా కూడా ఒక్కసారి కూర్చొని
వదిలేయడం కాకుండా గట్టిగా ప్రయత్నిస్తే కానిది ఏది లేదు. కాబట్టి మన వాల్మీకి జయంతి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక్కసారి మన సంఘాలు కుల సంఘాల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే ఇంకా చాలా ముందుకు పోతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి అట్లా యోచిస్తారని మన వాల్మీకి సోదరులు నా చిన్న యోచన ఆలోచనతో నేను చెప్తున్నా. కాబట్టి అందరూ అప్పుడు కులాల అతీతంగా సపోర్ట్ తీసుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఇంకా బాగుంటుందని నా నిర్ణయం, నా చిన్న ఆలోచనతో చెప్తున్నా. కాబట్టి ఇది అందరూ పెద్దలు ఆలోచిస్తారని నాకు ఇచ్చిన అవకాశాన్ని సంతోషంగా తెలుపుతూ జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్